ఇప్పుడు కేవలం 7999కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు నుంచి సిట్ అధికారులు ఒక సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. నిన్న విచారణ కోసం జూబ్లీహిల్స్ సిట్ కార్యాలయానికి వచ్చినటువంటి ఆయన వెంట తీసుకొచ్చిన సెల్ ఫోన్ ను దర్యాప్తు అధికారులకు అప్పగించారు. 2023 శాసనసభ ఎన్నికల సమయంలో ప్రభాకర్ రావు 3 సెల్ ఫోన్లను వినియోగించినట్టుగా గుర్తించారు దర్యాప్తు అధికారులు. వాటిని అప్పగించాలని గతంలోనే అడిగారు. అమెరికా నుంచి వచ్చి మొదటిసారి విచారణకు హాజరైన సమయంలోనే వాటి గురించి సిట్ అధికారులు ఆయన ప్రశ్నించారు. ఇన్నాళ్లు వాటిని అప్పగించకుండా వాయిదా వేస్తూ వచ్చారు. తాజాగా ఒక సెల్ ఫోన్ ను మాత్రం ఇచ్చారు. దానిలోని డేటానంతా కూడా తొలగించి అప్పగించినట్టుగా సిట్ అధికారులు గుర్తించారని సమాచారం. మరొక సెల్ ఫోన్ అమెరికాలో మర్చిపోయానని, అక్కడ మర్చిపోయి వచ్చానని చెప్పినట్టుగా తెలుస్తోంది. దాన్ని తెప్పించాలని సిట్ అధికారులు స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. నిన్న ప్రభాకర్ రావును పలు అంశాలపై సిట్ బృందం ప్రశ్నించినట్టుగా సమాచారం. ఇక పలువురు సెల్ ఫోన్లను ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చిందని ప్రశ్నించగా ఆయన సరైన సమాధానాలు చెప్పలేదని తెలుస్తోంది. దీంతో ఈ రోజు ప్రభాకర్ రావును మరోసారి విచారణకు రావాలని సిట్ ఆదేశించింది.